ఆసక్తి లేదు. ఏం చెప్తామండి ప్రతిరోజు బైబిల్? ఏం తింటామండి రోజు? అన్నం అన్నావా ఎప్పుడైనా? ఏం తింటామండి వెసిలిగా? నిన్న కదా తిన్నాం, నిన్న తిన్నా, మళ్ళీ ఈరోజు ఏం చేయాలా? తినాలా. నిన్న కదా నీళ్ళు తాగాని ఈరోజు తాగనంటే ఏం చేస్తావు? ఒకరోజు ఆగైతే రేపు పొద్దున్న నీ పేరు మీద అందరూ అన్ని ద్రావకాలు తాగుతారు. రేపు పొద్దున్న అవే నీళ్లు నిన్న త్రాగావు, మళ్ళీ ఈరోజు త్రాగాలి, రేపు త్రాగాలి, చచ్చిపోయేంత వరకు త్రాగుతూనే ఉండాలి. అదే ఆహారం ఈరోజు తిన్నావు, రేపు తినాలి, ఎల్లుండి కూడా తినాలా. అదే ఊపిరి నిన్న పీల్చుకున్నావు, ఈ రోజు పీల్చుకోవాలి. దేవుని వాక్యం కూడా అలాంటిదే. నమ్మిన వారు చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఇట్స్ అ డైలీ బ్రెడ్, అనుదిన ఆహారం. ప్రతిరోజు వాక్యాన్ని చదివిన వాడు ఆత్మలో పుష్టిగా ఉంటారు. హల్లెలూయా. అలా కాని పక్షంలో గాలేస్తే ఏమైపోతారు చెప్పండి? కొంతమంది ఎగిరిపోయినట్టు ఉంటారు. నువ్వు ఆత్మలో పుష్టిగా ఉన్నావా? బలంగా ఉన్నావా? దేవుని వాక్యం చదవాలా. పునరుత్థానుడైన క్రీస్తు ప్రభు యొక్క ధైర్యం మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు దేవుని కొరకు అసాధారణ కార్యాలు మనం చేయగలం. హల్లెలూయా. కొన్నిసార్లు అపవాది నీలో నిరాశ తీసుకురావచ్చు. నీ దేవుడు నిన్ను మర్చిపోయాడు, నేను దేవుడు నిన్ను వదిలేశాడు, ఆయన నిన్ను పట్టించుకోవట్లేదు. ఈ పోరాటాలను ఒక్కదానివే ఉన్నావు, ఈ పోరాటాలను ఒక్కడివే ఉన్నావు, నీతో ఎవరు లేరు, ఎవరు రారు అని కొన్నిసార్లు అపవాది నీతో అబద్ధాలు మాట్లాడచ్చు. అట్ దట్ మూమెంట్ రిమెంబర్, మై గాడ్, యు ఆర్ సర్వింగ్ ద లివింగ్. నువ్వు సజీవుడని దేవుని ఆరాధన చేస్తున్నావు. హీఈస్ విత్ యూ, హిస్ ప్రెజెన్స్ ఈజ్ విత్ యూ. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంది. ఆయన నీకు తోడుగా నడిపించే దేవుడు ఆయన. విశ్వసించువాడు కలవరపడడు.